క్యారెక్టర్ ఏంటో తెలుసా? పరిపూర్ణుండే. నువ్వు వెతికినా, నువ్వు భూతద్దం వేసి వెతికినా తప్పు దొరకదేసా మా దగ్గర అని ఏబన్నట్టు అంటాం. అలా అన్నావా ఫైటింగ్ స్టార్ట్. ఏబుతో వ్యాజ్యాన్ని దిగినాడు, దిగుతాడు నీతో. ఆహా మంచోడివా, మంచిదానివా, సరే నీ రంగు తెలుస్తుందా? చివరికి నీ నోటితో నువ్వే ఒప్పుకోవాలా, నేను తేడా, నేను ఫుల్ తేడా, నీ కృపే అన్నదాకా తెస్తాడు నిన్ను. ఆడదాకా ఎందుకు? అందుకే నేను ముందే చెప్తున్నాను, నీవేందో నీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? రైట్, నేను పచ్చిగా అడుగుతున్నా, చెప్పండి. నువ్వు తేడా అని అర్థమైందా, మంచిదని అర్థమైందా? నువ్వు తేడా అని అర్థమైందా, మంచోడు అని అర్థమైందా? యథార్థంగా ఏం తేడా? ఎంత తేడా? బాగా తేడానా? మమ్మల్ని అడుగుతున్నా, నీ సంగతి ఏంటంటే నేను కూడా తేడానే. అయితే అందరం తేడాలే. తేడాలు చేద్దామా? అట్లన్న రాదు. బలహీనులమని చెప్తున్నాను నేను. ఈ దేహము దాని నుండి ఉత్పత్తి మంచిది రాదేది కూడా. కనుక ఆ దేహమును మనం కలిగి ఉన్నాం కనుక మనం ఎల్లప్పుడూ కూడా మన బలహీనతను ఎరిగిన వారమై దేవుని ఎదుట మనం జాగ్రత్తగా నడవాలి. ఏమి ఎరిగిన వారమై? మన బలహీనతలు ఎరిగిన వారమై దేవుని ముందు ఆ నడకలో మొట్టమొదటిది నిరంతర కృపను వేడుట. ఇక ఈ కృప దగ్గరకు వచ్చేటప్పటికి నేను ఇందాక చెప్పిన భక్తులందరూ కూడా ఆ కృప దగ్గరికే వచ్చారు. పరిశుద్ధ పౌలు కూడా కృపనే ఆశ్రయించాడు. పరిశుద్ధ పేతురు కూడా కృపనే ఆశ్రయించాడు. పాత నిబంధన దావీదు కూడా యెహోవా కృప నిరంతరముండును, నీ కృప నిత్యముండును. అది పాట. ఓకేనా? అని పాటలు ఎక్కువ అవుతుంది. కాబట్టి నువ్వు పరిశుద్ధుడివి. నువ్వు తప్పు చేసినా ఒప్పు చేసినా అది కృపలో కొట్టివేయబడింది. కాబట్టి కృప ఉంది కనుక నువ్వు పాపం చేసినా సరే పరిశుద్ధుడివే, చేయకపోయినా పరిశుద్ధుడివే అనే బోధ ఒకటి ఉంది. వైసా కైసా హోతా హమారా సమజ్ మే नहीं आ रहा. అట్లా ఎట్లా అవుతుందండి? మరి అట్లయితే యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7 వచనాలలో మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయన అబద్ధీకునిగా చేసిన వారం మగుదుమని ఉంది కదా. మనల్ని మనమే మోసపుచ్చుకుందామని ఉంది కదా. మరియు మనలో సత్యం ఉండదని ఉంది కదా. 8 చదువు. మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందము, మరియు మనలో సత్యం ఉండదు. మరి ఇదేంది? తర్వాత చదువునానా. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఇది సంఘంతో చెబుతున్నాడు, అన్యులతో చెబుతున్నాడు. అక్కాయ్, ఈ పత్రిక ఎవరికి రాశాడు? సంఘానికి రాశాడు, అన్యులకి రాశాడా? సంఘం అంటే కడగబడిన వాళ్ళు, పరిశుద్ధపరచబడిన వాళ్ళు, పరిశుద్ధులు.